న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేయడానికి ఏప్రిల్ 22, 2024న ముహూర్తం ఖరారు అయింది. అందుకుగాను ఆమె నామినేషన్కై పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు మెలియాపుట్టి, పాతపట్నం, ఎల్లన్నపేట, హెరమండలం, కొత్తూరులో ఉన్నటువంటి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు మండుటెండను సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో హాజరై ఆమె నామినేషన్కై ఆమె వెంట వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం అచ్యుతాపురం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ఆమె వెంట జై జై నినాదాలతో ధ్వజమెత్తి సాగారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నృత్యాలు, ఆనంద కోలాహలంతో జన ప్రభంజనం. ఆమె వెంట ఆమెను నామినేషన్ దాఖలు చేయడానికి ప్రోత్సహించి తీసుకువెళ్లారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరియు పాతపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని గెలిపించుకుంటామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డని ఆదరించి, అభిమానించి మళ్ళీ నేను ఇలాంటి వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం పనిచేయగలను, ఆడబిడ్డల కోసం మాట్లాడగలను, రైతాంగం కోసం కష్టపడి పనిచేయగలను, రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజక అభివృద్ధి కోసం అహర్నిశలు 100కు 100% పని సేవ చేయగలిగినటువంటి దృక్పథం, భరోసా, నమ్మకం జగనన్న నాపై పెట్టుకున్నందుకు మరి మనసారా భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశంకి, నేనంటే ఆడబిడ్డలకి చాలా వేరే విధంగా చూస్తారు అంత, కానీ జగనన్న నేను కష్టపడి పనిచేయగలను, ప్రజలకు ఇచ్చిన మాటను మరి నిలబెట్టుకుని కష్టపడి సేవ చేసే తత్వం ఉందని నాకు గుర్తించి, గ్రహించి నాకు మళ్ళీ మరొక్కసారి రెండోసారి ఎమ్మెల్యేగా మరి బరిలో దించినందుకు మనసారా ఎల్లప్పుడూ ఆఖరి గుండె చప్పుడు వరకు కూడా జగనన్నకు కృతజ్ఞత ఉంటాను, భగవంతునికి కృతజ్ఞత తెలియచేస్తాను. నా రాజకీయ ప్రవేశం నాకు చేయించినటువంటి నా భర్త కీర్తిశేషులు నాగభూషణరావు గారికి మరి మరొకసారి నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను.